నెక్స్ట్ క్వెషన్ వచ్చేసి, ఈ క్రింది వాటిలో పాత రాతి యుగానికి చెందినటువంటి చోటేది అని జెప్పేసి అడిగాడండి. ఆప్షన్స్ వచ్చేసి కీసరాపల్లి, ఆప్షన్ 2 వచ్చేసి బిల్లస్వర్గం, ఆప్షన్ 3 వచ్చేసి ఊట్నూరు, ఆప్షన్ 4 వచ్చేసి రేవరాల అని జెప్పేసి చెప్పడం జరిగిందండి. సో, ఇప్పుడు మీరు నాకు జెప్పాలి. ఆల్రెడీ మన యొక్క ఆంధ్రదేశ పూర్వ చారిత్రక సంస్కృతులు అనే క్లాస్ విన్నట్లయితే వెంటనే మీరు ఆన్సర్ జేయాలండి. సో, ఏమిటండి? పాత రాతి యుగానికి సంబంధించినటువంటి ప్రదేశం ఈ క్రింది వాటిలో ఏదయ్యా అంటే ఏమిటండి? ఈ యొక్క కర్నూలు జిల్లా బిల్లస్వర్గం ఏదైతే ఉంటుందో ఇది పాతరాతి యుగానికి సంబంధించినటువంటి అవశేషాలు బయలుపడినటువంటి ప్రాంతం అండి. చాలా చాలా ఇంపార్టెంట్ అయినటువంటి అంశం. అలాగే ఇక్కడ అదర్ ఆప్షన్స్ గనక మనం గమనించినట్లయితే కీసరాపల్లి అని చెప్పేసి చెప్పడం జరిగింది. ఆబ్వియస్లీ కీసరాపల్లి అనేది కృష్ణా జిల్లాలో భాగంగా ఉందండి. ఈ కీసరాపల్లిలో మనకి నవీన రాతి యుగానికి సంబంధించినటువంటి రాగి పనిముట్లనేవి ఈ కీసరాపల్లిలో బయలుపడడం అనేది జరిగిందండి. అలాగే రేవరాల అని చెప్పేసి ఇంకొక ఆప్షన్ ఇవ్వడం అనేది జరిగింది. ఈ రేవరాల యొక్క ఇంపార్టెన్స్ ఏమిటంటే ఇది కూడా కృష్ణా జిల్లాలో భాగంగానే ఉంది. ఈ రేవరాల ప్రాంతంలో మెన్‌హిర్స్ అనేవి బయటపడ్డాయండి. చాలా ఇంపార్టెంట్. నేను మీకు చెప్పాను సిస్ట్‌లు, డాల్మెన్‌లు, మెన్‌హిర్‌లు అని చెప్పేసి. మెన్‌హిర్‌లు అంటే ఏమిటి? ఒక వ్యక్తి చనిపోయిన తర్వాత తన యొక్క జ్ఞాపకార్థం ఒక రాతి స్తంభాన్ని అక్కడ నిలబెడతారు. సో, అటువంటి రాతి స్తంభాలు కలిగి ఉన్నటువంటి మెన్‌హిర్స్ అనేవి మన ఆంధ్ర ప్రాంతంలో ఎక్కడ బయలుపడ్డాయి అంటే ఈ యొక్క రేవరాల ప్రాంతంలో బయలుపడ్డాయనే విషయాన్ని మీరు ఇక్కడ గుర్తుంచుకోవాలి. ఇక్కడ మన క్వెషన్‌కి ఆన్సర్ ఈ క్రింది వాటిలో పాత రాతి యుగానికి చెందిన చోటు ఏది అంటే ఆన్సర్ వచ్చేసి బిల్లస్వర్గం బిలాంగ్స్ టు కర్నూలు డిస్ట్రిక్ట్ అనే విషయాన్ని మీరు ఇక్కడ ప్రధానంగా గుర్తుంచుకోవాలి.